తీసుకునికనే మేము గెలిపించినాం సార్. మాది ఇప్పుడు గుట్ట మీద మాది మా 7 మంది నాయనలకు కలిసి 23 ఎకరాలు ఉంటది మా పొలం. 7 మంది మేము మా నాయనళ్ళం. మరి అది కూడా పోయింది అంటున్నారు. నా ఈసకు 3 ఎకరాల 27 గుంటలు ఏమో వస్తుంది. నేను పెట్టుకున్న పంట 8 ఎకరాలు పెట్టుకున్నా కంది. ఇప్పుడు అది కూడా పోతుంది అంటున్నారు. మరి మా భూమి ఎందుకని పోతుంది? మా తాతలు ముని తాతలు సంపాదించింది ఎందుకని పోతుంది? మేము ఇన్ని రోజుల కోలే మేం చేసి మా అమ్మలు చేసిరి, మా నాయనలు చేసిరి, మళ్ళీ మా పిల్లలు కూడా చేయబట్రి. మరి మా భూమి పోయేటి కారణం ఏమింది? మాకెవరన్నా ఇచ్చిరా? అప్పుడు ఇగో ఇలా మీకు లేదు గిడ కొట్టుకోరా అని ఇట్లాగా మాకెవరన్నా ప్లేసులు చూపించిర్రా? మా తాతలు సంపాదించింది కదా అది. మా తాతలు అంటే సంపాదించారు. లేని వాళ్ళు కూడా ఏమన్నా ఉట్టి ఉన్నదంటానంటే గడ కొట్టుకోండి అమ్మ మీకు లేదు కదా అంటానంటే ఆడ కొట్టుకొని పొద బొట్ట కాలువ గుంత తీసి ఏవో జేసీపులు తెచ్చి మంచిగా వేసుకొని మేము పంటలు పెట్టుకున్నాం. మరి ఇప్పుడు పోతుంది అంటే మా బతుకులు ఏంటి సార్? మేము ఎట్లా బతకాలి సార్? ఇదేం లేదు సార్. ఇక మొత్తం ఇక మమ్మల్ని ఓటేసి గెలిపించుకోరు కదా. మా ఊరందరికి మేము మనిషికి 1/2 లీటర్ మందు తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇక వాని పేరు మీద ఇక మేము చస్తామని మా పిల్లలకు మాకు మేము చచ్చిపోతాం కానీ మా భూమి మాత్రం మేము ఇయ్యం. మేము సచిన వాళ్ళం సావంగా ఉన్నోళ్ళనే మిగిలించుకుంటారు. మేము మాత్రం ఇయ్యం మా భూమి. చనిపోవడం పరిష్కారం కాదు కదా, కొట్లాడాలి కదా. కొట్లాడాలంటే మాకు వినప్పుడు మేము ఏం చేస్తాము? ఇప్పుడు నువ్వు నా మీదకి వస్తున్నావు, నాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు మీరు మా మీదకి ధర్నాకు వస్తున్నారు, మాకు సపోర్ట్ ఎవరు లేరు. మేము 5 మంది ఆడోళ్ళం ఉన్నాం. మాకు ధైర్యం సరిపోకపోతే ఆడదాని ధైర్యం ఎంత ఉంటది సార్? దాన్ని కూడా మీరు ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు ఊరాళ్ళు కూడా అవును మాది పోదు ఎందుకు ఇస్తాం? మేము ఆడవాళ్ళం మగవాళ్ళం మేము ఇయ్యము. మా ఊరికి ఎవరు రావద్దు, మాకు ఇట్లాంటి మాటలు చెప్పొద్దు, మాది గుంజుకుంటామని చెప్పొద్దు. మేము బుక్కేడు తినేతాన మొత్తం తినకుండా కూడా వండుకుంటున్నాం, నీళ్ళు దాయి పండుకుంటున్నాం. అయ్యో ఉన్న భూమి పోతే మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితులు ఏంటి? మాకు అసలు పట్ట భూములు లేవు, మేమేం బతకాలి? మమ్మల్ని కూలి కూడా విలువరు. మేము వారానికి చిట్టీలు లేపుకున్నాము, మమ్మల్ని కూలి పిలుస్తలేరు. 600 కట్టనికే మమ్మల్ని కూలి పిలుస్తలేరు. వర్షాకాలం వచ్చి మా భూమి ఉంటే ఒక ఏడు పోతుంది, ఒక ఏడు అంతది, ఒక ఏడు అప్పులోనికి ఆపుతాము, ముందల కడతాము అనే ధైర్యం మాకున్నది. ఇప్పుడు మాత్రం మాకు ఏది లేదు సార్, మాకే అవకాశం లేదు. ఇక మా సాగులు తప్ప మాకేమీ లేవు. ఒకవైపు ప్రభుత్వమే ముఖ్యమంత్రి కోటీశ్వరం చేస్తా ఉంటుంది, ఇంకోవైపు మీకున్న భూమినే గుంజుకుంటున్నారు. మమ్మల్ని ఎక్కడ చేయడు, ఎవరు చేయడు. చెప్పిన మమ్మల్ని మాకు ఉద్యోగాలు ఇస్తాం అన్న కొడుకులని నమ్ము ఏడైనా మాట్లాడతాం సార్, మాకు భయం లేదు. ఎందుకనద్దు? మాకు మేలు చేయనప్పుడు ఎందుకనద్దు? మేము ఎందుకు మాట్లాడద్దు? మేము ఓటు వేసి మేము గెలిపించినాము. మీరు పట్ట భూములు చేస్తామా అంటే, మీకు పైసలు ఇస్తామా అంటే, వికలాంగులకు 6,000 ఇస్తామా అంటే, మొగలు చచ్చిన వాళ్ళకు 4,000 ఇస్తామా అంటే, మమ్మల్ని అన్ని రెచ్చగొట్టి మా అందరిని మమ్మల్ని నాస్తంగా మా నెత్తికి బెల్లం పెట్టి మమ్మల్ని నాస్తంగా వేసి మా భూములు గుంజుకుంటారు. మా భూములు గుంజుకొని మా బతుకులు ఏం చేద్దాం అనుకున్నారు? మా పిల్లలను ఏం చేద్దాం అనుకున్నారు? మేము ఇక అందరం ఇదే పని చేస్తాం సార్. మేము ఇక మమ్మల్ని వేస్తారా? జైలు వేయండి. జైలు వేసినా మేము అందరం పోతాం. అంటే మగపిల్లలని నాకు తెలియదు, ఆడవాళ్ళని మాత్రం నేను దోలుకొని వస్తా. నేను ఉప సర్పంచిని. ఆడవాళ్ళని మొత్తం మడిచికి 1 లీటర్ మందు తీసుకుంటాం, వస్తాం. మేము మమ్మల్ని జైలు వేస్తేనేమో కూర్చుంటాము, ఊడుస్తాం, పప్పు బో పెడితే తింటాం. ఇక మీకు ఇది కూడా న్యాయం జరగదంటానంటే తాగుతాం, అన్ని చచ్చిపోతాం. కానీ భూములు మాత్రం మేము ఇయ్యం. ఎందుకు ఇస్తాం మేము భూములు? వీళ్ళు ఇచ్చినాయా? వీళ్ళు మధ్యలో ఇచ్చిర్రా? ఇప్పుడు పుట్టిన పిల్లకు ఓటాన్ని రాసుకొని పోతున్నారు. మరి ఇప్పుడు పుట్టిన పిల్లకి గిట్లాంకి ఇచ్చిర్రా భూమి మాకు? సార్ ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఓ పిల్ల పుట్టంగానే వాళ్ళ ఇంట్లో ఆ పిల్ల పుట్టిందో ఓటు పెరిగింది అని అంటున్నారు. మరి ఆ పిల్ల పుట్టినప్పుడు కూడా గడ ఎకరా భూమి రాయాలి అంటాను అనాలి కదా? మరి మాకు అట్లాంటి భూములు ఇట్లా మీరు అప్పటి నుంచి ఇచ్చిరా? మీరు మా తాతలు మా ముని తాతలు సంపాదించిన ఆస్తులు అవి మేము ఇయ్యం. సావనికే సిద్ధంగానే ఇయ్యం. మేము మాట్లాడేది అయితే ఇది, మేము మాత్రం ఇయ్యం సార్. వాళ్ళకి చెప్పే సమాధానం కూడా ఇదే, సావైనది వస్తాం గానీ ఇయ్యం భూములు. మేమేం బతకాలి?
మాకు పప్పు కంటే వంత ఈ జొన్నలు 400 గజాలు భూమి ఇస్తా అంటున్నారు కదా. ఏం చేసుకునికే మమ్మల్ని బొందవేటనికేనా అవి మమ్మల్ని బొందవేటనికేనా ఇంటి అందరిని కొండపోయి ఆ భూమిలో బొందలగడ్డ లేదు మా తాన బొందలగడ్డ లేక గత ఎలాగల పెడుతురు కొండపోయి మమ్మల్ని బొందల వేటనికేనా మాకు ఆ భూములు ఇచ్చుడు ఎందుకు ఇస్తారా జాగా అసలు ఎందుకు తీసుకుంటున్నారట, ఏం చేస్తారట దాంట్లో? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కొలువులు చేసుకుంటారో జాబులు చేస్తారో కంపెనీలు చేస్తారో మాకు తెలియదు కానీ మేము సావనీకే మాత్రం సిద్ధం. మా ఊరికి ఎవరు మాత్రం భూములు ఇయ్యండి మేము తీసుకుంటున్నామని రావద్దు. వస్తే మాత్రం చెప్పులతోటి కొడతాం మేము చెప్పులతోటి గ్యారంటీ కొడతాం సార్. నేను ఉప సర్పంచ్ నేను చెప్తున్నా గ్యారంటీ కొడతాం మేము. 15 రోజుల సంధి పురాణం అయ్యింది. ఇది అంత మిగిలి లేదు. భూమి ఇవ్వాలంటున్నారా? భూమి కావాలంటే అంటున్నారు. ఇప్పుడు మగ పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకు లొంగి మేము 10 రూపాయలు ఇస్తాము దా అంటే ఫోన్లు చేసి పోయి వాళ్ళ తాన మద్యం దాగి వస్తున్నారు. 10 రూపాయలు ఇస్తామంటే జేబులో పెట్టుకొని వస్తున్నారు. మా తాన మొగోళ్ళు లేరు, ఒక్క కొడుకున్నాడు. నా కొడుకు ఇక్కడ పని లేక ఈ భూమిలో బతకలేక నా కొడుకు హైదరాబాద్ లో పోయి బతుకుతున్నాడు. ఇప్పుడు మేము ఆ ఉన్న భూమి కూడా పోతే నా కొడుకు ఆ తెరువు లేదు. అందుకని మీరు నడమ తినేటోళ్ళు డ్రామా ఆడద్దు. డ్రామా ఆడుతున్నాడు మధ్యలో అయితే ఎవరు తింటున్నారో వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. ఆ డ్రామా ఆడేటోళ్ళది మాత్రము గల్లబట్టి ఈడ్చుకపోయి కొట్టి కోటి వరకు అయినా పోతా. కాసారి ఇప్పుడు ఈమె ఏమంటుందంటే మా కొడుకు పోయి ఏలూరురా బతుకుతున్నాడు అంటున్నారు. మనకు చేతన అయ్యి పొలం చేసేటోళ్ళు ఉన్నారు, చేయనోళ్ళు ఉన్నారు, మా అమ్మ మా నాయన ఉన్నారు అంటున్నారు. విడిచిపెట్టి ఎన్నో పోయి బతుకుతున్నారు. ఈయన ఒక్కదాని విషయమే కాదు సార్, మా ఊరికి మొత్తం న్యాయం జరగాలి, ప్రపంచానికే జరగాలి. ఇప్పుడు ఈ ఊరు ఒక్కటి కాకుండా కూడా ఇంకా చుట్టూ ఊర్లకు కూడా న్యాయం జరగాలి సార్. ఎందుకు ఇస్తాం సార్ మేము ఇయ్యం. ఇదే న్యాయం జరగాలి. చూసారు కదా, ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించి అస్తేపూర్ గ్రామానికి చెందినటువంటి రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళ మాటల్లో వింటే కూడా చాలా బాధేస్తా ఉంది. దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి కూడా ఆ భూములను చదును చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం మీదే ఆధారపడుతూ బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు దాదాపు వందలాదిగా ఇవాళ ఈ అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు రోడ్డు మీద పడతారంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటుందంటూ కూడా మొన్న అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి చెప్పడం జరిగింది. దాంతో బగ్గుమంటూ రోడ్లపైకి వచ్చి ధర్నా నిరసనలు తెలుపుతూ మా భూములు మాకే కావాలి, మాకు ఎట్లాంటి నష్టపరిహారం వద్దు, మేము అందులోనే కష్టపడుతూ మా జీవనాన్ని కొనసాగించుకుంటున్నాం, మా పిల్లల్ని చదివించుకుంటా ఉంటున్నాం. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ భూములు అంటూ ఇక్కడికి వచ్చిన ఈ భూములను తీసుకుంటే మేము ఎట్లా బతకాలి, ఎట్లా ముందుకు పోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకవైపు ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పుకుంటూ మహిళలను కోటీశ్వరం చేస్తామని పెద్దగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఇదే మహిళలు రోడ్లపైకి వచ్చి మా భూములు మాకు కావాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే ఏ ఒక్క అధికారులు కూడా స్పందిస్తారు. కనీసం ఇప్పటికైనా వాళ్ళ బాధలు ఏంటి, అసలు ఎందుకు భూములు వద్దంటా ఉన్నారు, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా వారితో మాట్లాడాలి. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళతో చర్చించి ఆ తర్వాతనే మీ అసైన్ భూములు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమైనా చర్యలు ఉన్నా కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యతలు తీసుకొని మా రైతులకి మాకు అండగా ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ రెడ్డి, అస్తేపూర్ నుంచి చెవెళ్ళ.